ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అగ్రనేతలతో ఆయన భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ ముగిసింది. నిన్న గాంధీ భవన్ వేదికగా జరిగిన పీఏసీ సమావేశానికి సంబంధించిన అంశాలను కేసీతో చర్చించారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐసీ అగ్రనేతలతో ఆయన భేటీ అవుతున్నారు. తాజాగా ప్రస్తుతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, సాయి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్ కు చేరుకున్నారు. తుగ్లక్ రోడ్ లో అక్కడ ఉన్న ఏర్పాట్లన్నింటినీ కూడా సీఎం పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 10 సంవత్సరాల పాటు తుగ్లక్ రోడ్ 23 తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని కొనసాగిస్తారా లేకపోతే ఖాళీ చేస్తారన్న చర్చ అనేది కూడా నిన్న మొన్నటి వరకు కూడా జరిగింది. అయితే కేసీఆర్ సంబంధించిన సిబ్బంది దాన్ని ఖాళీ చేయడంతో దాన్ని తెలంగాణ సీఎం కి తెలంగాణ భవన్ కేటాయించడం కూడా జరిగింది. ఇటీవల గత వారం తుగ్లక్ రోడ్ నివాసంలో పూజలు నిర్వహించారు అధికారులు. రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశాలు కూడా వచ్చి అక్కడ పూజలు నిర్వహించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కేసీ వేణుగోపాల్ తో సమావేశమైన తర్వాత నేరుగా తుగ్లక్ రోడ్ 23 చేరుకున్నారు. 23లో ఏర్పాటు వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. తదుపరి సీఎం గా అక్కడే ఉండాలా లేకపోతే తనకు ఎంపీగా కేటాయించిన క్వార్టర్లోనే ఉండాలా అనేది కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ వచ్చిన తర్వాత కార్యకర్తలు కానీ నేతలు కానీ వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది, తాకిడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎంపీ క్వార్టర్స్ లో కొంత కంజెస్టెడ్ గా ఉండడంతో పాటు ఇతరులకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి భద్రతాపరమైన అధికారులు ఇతరులు సూచించిన మేరకు తుగ్లక్ రోడ్ 23ని రేవంత్ రెడ్డి అధికారిక నివాసంగా ఇక నుంచి కొనసాగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కేసీ వేణుగోపాల్ తో దాదాపు గంట పైగా ఆయన సమావేశమయ్యారు. ఏదైతే నిన్న సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పిఎస్సీలో చర్చించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కేసీ వేణుగోపాల్ కు వివరించారు. కేసీ వేణుగోపాల్ వాటిని అధిష్టానంతో డిస్కషన్ చేసిన తర్వాత వాటిపైన నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పేసి స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగిన విషయాలన్నింటి కూడా వివరించడంతో పాటుగా అసెంబ్లీ సమావేశాలు, మధ్యవర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు వీటన్నిటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇండియా కూటమికి సంబంధించిన నేతల సమావేశం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమావేశం తర్వాత ఏఐసీసీ పెద్దలు ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తే మిగిలిన వాళ్ళని కలిసే అవకాశం ఉంది. లేకపోతే అక్కడ నుంచి సాయంత్రం నేరుగా హైదరాబాద్ బయలుదేరే అవకాశం ఉంది. సురేష్, అలాగే ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ తో భేటీలో ఓన్లీ పార్టీపరమైనటువంటి అంశాలే ప్రస్తావనకు వచ్చుంటాయా లేదా ఈ కేబినెట్ విస్తరణ కానీ మిగతా పదవులకు సంబంధించిన అంశం కూడా చర్చకు వస్తుంది? అవి కూడా ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్టుగా అనిపించిందా? అయితే నిన్న పిఎస్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే డిస్కషన్ చేసినట్లే తెలుస్తుంది. మిగిలిన విషయాలన్నింటినీ కూడా సీఎం గానీ ఇతరులు కానీ వెల్లడించలేడు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఇద్దరి మధ్య 1-to-1 మీటింగ్ అనేది కూడా జరిగింది. కాబట్టి సమావేశ వివరాలను మాత్రం ఎవరు కూడా వెల్లడించడం లేదు. రేవంత్ రెడ్డి కూడా దీనిపైన మీడియాతో ఏం కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం జరిగింది. సాయి, రైట్, థ్యాంక్ యూ సురేష్.